హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఎనీవే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ యాపిల్ క్రియేషన్. ఈరోజు నేను బీరకాయతో ఒక సింపుల్గా పచ్చం కూర లాంటిది నేను చేసి చూపిస్తున్నాను అనమాట. దీనికోసం మనం 15 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని, ఒక 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకుని తీసుకొని, బీరకాయని బాగా పొట్టు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి కొద్దిగా జీలకర్ర, ముందుగా ఒలిచి పెట్టుకున్న పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని ఇలా బాగా చిల్లపల్లా దంచుకొని అందులోకి మిరపకాయలు కరివేపాకును వేసి ఇలా పోపు అనేది మనం వేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయలు, అవి అనేవి ఇందులోని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఇవి వేగంగా దగ్గర పడడం కోసం ఇందులోనే మనం కూరకి సరిపడా సాల్ట్ ఇంకా పసుపును కూడా యాడ్ చేసుకొని దీన్ని మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టేసిన తర్వాత మనకి బీరకాయలోంచి ఏవైతే వాటర్ వస్తుందో ఆ వాటర్తోనే మనకి ఈ కూర అనేది కుక్ అయిపోతుంది. ఇది చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కూర కలుపుకొని తింటే మనకి ఇంక ఏమి వద్దు అని అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పేలాగా ఈ కూర ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. చూసారు కదా, బీరకాయలోంచి వాటర్ అనేవి ఇలా వస్తాయన్నమాట. ఇప్పుడు మనకి అవసరం అనిపిస్తే కొద్దిగా కారం ఇంకా కొద్దిగా మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏమీ లేకపోయినా కూడా మనకి ఈ వెల్లుల్లితో మనం ఈ కూరని చేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది కూర అనేది. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకి కూర అనేది ఇలా దగ్గర పడిపోతుంది. చూసారు కదా, మనకి ఫైనల్గా కూర అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది.